వాయిస్ ఓవర్స్ పెట్టా. నేను మొన్న ఒక వీడియో పెట్టాను మా కార్ని ఎలకలు పాడు చేశాయని చెప్పి. ఆ వ్లాగ్ చూడకపోతే చూడండి, లింక్ ఇస్తాను. సో ఆ రోజు ఈవినింగ్ కంటిన్యూ చేసిన వ్లాగ్ ఇది అనమాట. అంటే దానికి పార్ట్ 2 లెక్క ఇది. సో మా ఇంటి దగ్గరలో ఇలాంటి కిడ్స్ సాఫ్ట్ ప్లేస్ అంటారు ఒకటి ఉంది. ఎప్పుడు పైన ఇలా చూడడం తప్ప రోడ్లో వెళ్తూ తీసుకురావడానికి కుదరలేదు. ఆ రోజు అనుకున్న కిడ్స్ కొంచెం బోర్గా ఉన్నారు, ట్రై చేద్దాము, బాగా చల్లగా ఉంది కదా, సో ఇలా ఇండోర్ అయితే బెటర్ అని ట్రై చేద్దామని వెళ్ళాము. ఆదిత్య అసలు అన్నీ వదిలేసి అక్కడ ఒక ఇలాంటి చిన్న సైకిల్ లాంటిది ఉంది, అది అండ్ లోపల కార్స్ ఉన్నాయి, ఒక మొత్తం ర్యాక్ అంతా. అక్కడ కూర్చొని కార్స్ ఆడుకున్నాడు. పైసా వసూలు పని ఏం చేయలేదు బాబు. అర్జున్ మాత్రం మొత్తం తిరిగాడు. అండ్ మా యానివర్సరీ అని చెప్పాను కదా, మా 10th ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ఈ మంత్. సో మా ఇద్దరం ఎంత ఎలా చెప్పను, దాన్ని సెల్ఫ్లెస్ అనాలో లేకపోతే అంటే ఏంటంటే సెల్ఫ్లెస్ అని కాదు, కైండ్ ఆఫ్ వీఆర్ నాట్ సో క్రేజీ అబౌట్ సెలబ్రేషన్స్ అనమాట. ముందు నుంచి నేను మా ఆయన కూడా మా ఫస్ట్ యానివర్సరీ మేము ఊటీ వెళ్ళాము, తర్వాత ప్రెగ్నెంట్ అనమాట నేను. సో ఆ ఇయర్ అక్కడికి వెళ్ళడం కుదరలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ అర్జున్ ఫస్ట్ ఇయర్ కదా, అంటే వాడు ఇంకా మంత్స్ బేబీ అప్పుడు. వాడి కోసం మేము ఒక కార్టూన్ సినిమాకి వెళ్ళాం. నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం వేస్తుంది, అదేంటబ్బా మౌనా అనుకుంటా. సో అసలు అంత చిన్న బేబీ ఏ సినిమా చూస్తే ఏంటి, లైక్ కొంచెం కామ్గా ఉండే నార్మల్ మూవీకి వెళ్ళొచ్చు కదా, అదంతా వదిలేసి ఒక 8 months అనుకుంటా వాడికి. వాడు మార్చ్ బాగుంది కదా, సో వాడి కోసమని మేము మోనా సినిమాకి వెళ్ళాము. అండ్ గెస్ వాట్, ఆ నెక్స్ట్ ఇయర్ అయితే వాడు ఎంజాయ్ చేస్తాడని చెప్పి జూకి వెళ్ళాము. ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ రోజు జూకి వెళ్తారా? నాకు ఇప్పటికి కూడా నవ్వు వస్తుంది మా ఇన్నోసెన్స్ని తలుచుకుంటే. బట్ దట్స్ సో క్యూట్. సో ఇయర్ అయితే ఇంకా ఏం ప్లాన్ చేయలేదు. బట్ మా ఆయన అయితే వాళ్ళ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో గోవా వెళ్ళబోతున్నారు. పాపం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటుంది. సో దానికోసం చెప్తాను ఇందులో. అండ్ ఇక్కడైతే కొంచెం ఫుడ్ కోర్ట్ లాంటిది ఉంటుంది దగ్గరలో, అక్కడ ఫస్ట్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చి ఆదిత్యకి పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఇంటికి వెళ్ళి మళ్ళీ అంతా ప్రిపేర్ చేసి లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం లైట్గా తిందామని స్టార్ట్ చేసాము. సో ఇంటికి వచ్చాక వాళ్ళకి అంతా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది, పిల్లలు పడుకున్నారు. సో గాట్ సమ్ టైమ్. మేము కొంచెం వెబ్ సిరీస్ చూస్తాం అనమాట, ఇలా కొంచెం వీకెండ్స్ టైం ఉండి పిల్లలు కూడా ఎర్లీగా పడుకున్నప్పుడు. అండ్ ఫేస్ కూడా నేను కొంచెం మొత్తం క్లెన్స్ చేసుకుంటున్నాను. వీకెండ్స్ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకుంటా. అండ్ తనకు కూడా ఫుట్ మసాజ్ చేస్తున్నాను అనమాట. అండ్ అట్ ప్రెసెంట్ వ్యాంపైర్ డైరీస్ సిరీస్ చూస్తున్నాను అనమాట మా ఆయన, నేను అప్పుడప్పుడు చూస్తున్నాను. అండ్ తనకు కూడా ఫుడ్ స్పా మొత్తం ఆన్ చేసి పెట్టాను. నేను క్యాలస్ రిమూవ్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కొంచెం పగుళ్ళు ఎక్కువ ఉంటాయి, మా ఆయనకి అస్సలు ఉండవు. సో నేను డ్రై స్కిన్ మీద చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇది అగేరో క్యాలస్ రిమూవర్ ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను. 3 ఇంటర్చేంజబుల్ హెడ్ రోలర్స్ ఉంటాయి ఇందులో. ఇది రీఛార్జబుల్ అనమాట. సో మనకి చక్కగా పెడిక్యూర్ డివైస్ ఉంటాయి ఇంట్లో, ఎప్పటికన్నా ఇలా పీస్ఫుల్గా నైట్స్ వీకెండ్స్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. సో డెడ్ స్కిన్ చక్కగా రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను డ్రై స్కిన్ మీద చేసుకుంటా. ఫైన్ గ్రైండింగ్ స్టోన్ ఇప్పుడు నేను యూస్ చేస్తున్నాను. మీడియం గ్రైండింగ్ ఇందాక గ్రే కలర్లో ఉంది కదా అది, అండ్ ఇంకా కొంచెం రఫ్గా ఉండేది స్టబ్బర్న్గా ఉండే పగుళ్ళకి. సో నాకు ఫైన్గా లైక్ సన్నగా ఉండే పగులు కాబట్టి నేను ఇది యూజ్ చేస్తున్నాను. దీని తర్వాత నేను స్పా చేసుకుంటాను. ఫస్ట్ అయితే తనకి స్పా అంతా సెట్ చేసి పెడుతున్నాను. చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మనం టుగెదర్ టైం స్పెండ్ చేయడానికి లైక్ డిన్నర్ డేట్స్, లంచ్ డేట్స్ అని మేము మొన్నే చెప్పగా చాలా నాలుగు తర్వాత బయటకు వెళ్ళామని. సో పిల్లలతో బయటకు వెళ్ళినప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మన మైండ్ ఏంటంటే ఎక్కువ వాళ్ళ కోసం వాళ్ళు చూస్తుంది, మనం రిలాక్స్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉండదు. ఆరల్స్ కోఆపరేటివ్ కిడ్స్ మంచిగా ఉన్నా సరే ఇట్స్ లైక్ ఫ్యామిలీ టైం, అంటే కపుల్కి డెడికేటెడ్ టైం అంటూ దొరకదు. చాలా కుదిరిన దానికోసం ఫైట్ చేసి డిప్రెస్ అయ్యి లైక్ డిమోటివేట్ అయ్యకంటే ఇంట్లోనే క్వాలిటీ టైం వీలైనట్టు మనం ప్లాన్ చేసుకోవాలని నా ఫీలింగ్ అనమాట. సో మేమైతే మోస్ట్లీ ఇద్దరికి నచ్చే జోనర్ సెలెక్ట్ చేసుకుని వెబ్ సిరీస్ చూస్తాము, కొంచెం రిలాక్స్ అయ్యి మాట్లాడుకొని సరదాగా ఇలా స్పా టైం ఆర్ నైట్ స్కిన్ కేర్ టైం అలా ఏదో ఒకటి క్వాలిటీగా కొంచెం టైం స్పెండ్ చేసినా చాలు అని నా ఫీలింగ్ అనమాట. సో ఇక్కడైతే తను యూజ్ చేసిన వాటర్ని డ్రైన్ చేసేస్తున్నాను. ఇది ఇంట్లో అందరూ వాడచ్చండి, బట్ ఏంటంటే ఇలా వాటర్ని డ్రైన్ చేసేయాలన్నమాట. అది క్లీన్ చేసి ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసుకుని నేను యూజ్ చేసుకుంటాను. ఇది అగారో ఆటోమేటిక్ ఫుడ్ స్పా బాత్ మసాజర్ అనమాట. ఇందులో హీట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా ప్యానల్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. టైమర్, స్పీడ్, టెంపరేచర్, బబుల్ ఫంక్షన్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ స్పా క్లిక్ చేస్తే అక్కడ డిస్ప్లే మనకు తెలుస్తుంది ఏదో ఆన్ అయిందని చెప్పి. అండ్ స్పాలో కూడా మనం బబుల్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ లైట్ వెలుగుతుంది అనమాట, ఆ లైట్ని కూడా ఇన్ఫ్రారెడ్ లైట్ని కూడా ఆన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, లైక్ అసలు నిజంగా హై ఎండ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అక్కడ చూసారు కదా బబుల్ ఫంక్షన్ ఆన్ చేశాను స్పాలో. అండ్ మసాజ్ బటన్ క్లిక్ చేస్తే 3 మసాజ్ మోడ్స్ ఉంటాయి, అంటే మనం క్లిక్ చేసినప్పుడు మోడ్ మారుతుంది అనమాట. ఇవి
బేసిక్స్ మోటరైజ్డ్ మసాజ్ రోలర్స్. సో ఇక్కడ అయితే బబుల్ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకుని మసాజ్ మోడ్ పెట్టేసుకున్నాను. అండ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఇందులో 35 degrees నుంచి 48 degrees వరకు. సో సడన్ గా హీట్ అయిపోదు, నెమ్మదిగా హీట్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో ఒక పింక్ కలర్ స్టోన్ కనిపిస్తుంది కదండి, అది రొటేటబుల్ ప్యూమిక్ స్టోన్ అనమాట. మధ్యలో దాని మీద కాల్ పెడుతున్నాను, పింక్ కలర్ లో ఉంది కదా, అప్పుడు కొంచెం ఉన్న ఫైన్ గా ఉన్న డస్ట్ ఆరల్స్ ఈ డెడ్ స్కిన్ అది కూడా తీసేస్తూ ఉంటుంది. చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా హైజీన్ గా తయారవుతుంది అనమాట. ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బికాస్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రమోట్ చేయడానికి కానీ, అండ్ మనకి ఇచ్చి హీల్స్ ఉంటాయి, లైక్ చాలా దురదలు వస్తూ ఉంటాయి కొన్ని వెదర్లో, వింటర్లో ఇలాగా. సో వింటర్ కేర్కి టోస్ యాంకిల్స్ క్లీన్గా ఉండడానికి అండ్ ఆల్సో మజిల్ టెన్షన్ కూడా అంతా రిలీవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇలా చక్కగా మంచి క్లాత్తో నేను క్లీన్ చేసేసుకొని ఆయిల్ లైట్గా కోకోనట్ ఆయిల్తో చిన్నగా మసాజ్ చేస్తున్నా. అంటే టూ మచ్ కాదు, లైట్గా ఆయిల్ తీసుకుంటున్నాను. స్పా అయ్యాక మీకు ఆయిల్ అయితే ఆయిల్ లేకపోతే ఏదైనా ఫుడ్ క్రీమ్ ఉన్నా రాసుకోవచ్చు. నేనైతే ఈ ఆయిల్ ఇది కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనమాట. ఇది డిసానో కోల్డ్ ప్రెస్డ్ వెర్జిన్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు స్పాలో కొంచెం వామ్ వాటర్లో తీస్తాం కదా సడన్గా బయటికి, అప్పుడు ఆ డ్రైనెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇమీడియట్గా మాయిశ్చర్ని లాక్ చేయడానికి నేను ఇలా చేస్తున్నాను. ఇందులో నో మినరల్ ఆయిల్స్ యాడెడ్ అండి, అండ్ నాన్ జిఎంఓ అనమాట. ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవు కాబట్టి, అండ్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసేయచ్చు. స్కిన్ అండ్ హెయిర్కి కూడా యూజ్ చేయొచ్చు. యాజ్ ఎ నౌ నేను చూస్తున్నట్టు మసాజ్లో కూడా. సో నేనైతే ఇప్పుడు అవైలబుల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి. వింటర్ కేర్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఇప్పుడు ఏదైనా డ్యామేజ్ అయితే అది మళ్ళీ రిపేర్ అవ్వడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట, మనం ఇన్నర్ హెల్త్ ఆర్ అవుటర్ హెల్త్ ఏదైనా. సో ప్లీజ్ టేక్ కేర్. అండ్ ఇక్కడైతే ప్యాకింగ్ జరుగుతుంది అనమాట. మా తమ్ముడు వచ్చాడు నైట్, వాడు చెప్తున్నాడు ఎక్కువ బట్టలు అంటే మంచివి కొన్ని తీసుకెళ్తే చాలు, అక్కడ రఫ్ అండ్ టఫ్ వేసుకోవడానికి. ఇంకోటి వాడు అక్కడ కొనుక్కున్నాడంటే క్వాలిటీ బాగానే ఉంది, అవి సరిపోతాయి, అనవసరంగా ఎక్కువ లగేజ్ అయితే. ఇప్పుడు యాక్చువల్లీ 5 members ఒక కార్లో వెళ్ళాలి కదా, సో లగేజ్ టైట్గా పెట్టుకోవాలి. ఇలాగా తెగ ట్రిప్కి వెళ్ళే వాళ్ళు ట్రావెల్ వ్లాగ్ చేయొచ్చు కదా, నేను ఎడిట్ చేస్తాను కదా, నువ్వు వ్లాగ్ చేసుకో, నేను వీడియోస్ తీయకుండా ఎడిట్ ఎక్కడి నుంచి చేస్తాను. కాదు గైస్, దాన్ని ఏమంటారు, నాకు ఐట్నరీని కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం కూడా రాదు. మా ఆయన ఎంత బాగా ఐట్నరీ ఓకే ఎంత బాగా ప్రిపేర్ చేస్తారో. ఎన్ని నాకు నీకు ఆల్రెడీ తెలుసు కదా, ఐడియా ఉంది. యాక్చువల్లీ చాలామంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అక్కడ కూడా మంచిగా ప్లాన్ చెప్పి అన్నీ చేస్తున్నారు. తిను స్కాట్లాండ్లో ఇంకా ఏంటి అసలు ఇప్పుడు మనకి ఊరు పేరు తెలియని దగ్గర కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసి ప్లాన్లు వేసి చక్కగా వెళ్ళేవారు ఫ్రెండ్స్ అందరూ. ఇప్పుడు అలాంటి ఫ్రెండ్స్ అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఏం చేయట్లేదు. ఇప్పుడు నేను చెయ్యి, నువ్వు ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఫుల్గా సపోర్ట్ చేసే వైఫ్ ఉన్నప్పుడు నీకు విలువ తెలియట్లే. బ్యాక్ ఎండ్ అంతా చేస్తానన్నా ఈయనకి జస్ట్ షూట్ చేసుకునిరా చాలన్నా సరే ఏంటో తెలీదు. ఇప్పటికి ఇంత టైం వేస్ట్ చేస్తారు, ఎన్ని ట్రిప్పులకి వెళ్ళినవన్నీ. ఎప్పుడు ఏమీ లైక్ డేటా లేదనమాట. చాలా బాగుంటుంది ట్రావెల్ బ్లాగింగ్, బ్యూటిఫుల్గా ఉంటుంది. తనకి ఇంట్రెస్ట్ లేదు, ఇంత ఏం చేయలేం. సో ఈ బ్యాగ్ చాలా బాగుంటుందండి కార్ జర్నీలు అప్పుడు. ఇది నేను పూజ మల్టీ ఫ్యాషన్ పేజ్లో తీసుకున్నాను లాంగ్ బ్యాగ్. నేను తెగ వాడుతున్నాను, కాంపాక్ట్గా అన్ని చాలా దూరేస్తాయి, బ్యాగ్ కూడా నిలువుగా పడుతుంది కార్లో. సో సన్ స్క్రీన్ నుండి స్పీకర్స్ వరకు అన్ని సెట్ చేసుకుని నైటే పెట్టేసుకున్నారనమాట. హ్యాండ్కి ఏది నాన్న చూపించు, ఎక్కడ అయిందమ్మా అర్జున్ స్కూల్కి వెళ్ళే ఆ హడావుడి ఉంటుంది కదండి, ఆ టైంలోనే వీళ్ళు లేచేస్తాడు మోస్ట్లీ. భలే ఉంటుంది అదే నాకు మా సర్కస్ రొటీన్ అంటాను. అందుకనే మళ్ళీ వీడిని పడుకోబెట్టడానికి ట్రై చేసే గ్యాప్లో ఏదో ఒకటి జరుగుతుంది, ఇంకా పడుకోవట్లేదు. ఇంకా మొన్న ఎవరు అడిగారు ఇంకా స్కూల్ జాయిన్ చేయరా అన్నారు అనమాట మా ఫ్రెండ్. చెయ్యాలండి, హై టైమ్, చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, సూన్ చేయాలని జాన్యురీలో చేద్దాంలే అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇది ఒక మినీ బ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను చూసారా, ఇదేంటి మ్యాగ్నెటిక్ స్టడ్స్ ఉంటాయి కదా, అది వీడికి పెడదామని ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ నాకు పిల్లలకి అలాగా చిన్న స్టోన్ కుట్టించాలి, వైట్ స్టోన్ అని కోరిక. మా ఆయన వద్దంటారు, ఎందుకో తెలీదు. అర్జున్ కూడా చిన్నప్పటి నుంచి అడుగుతున్నా, బాగుంటుంది చక్కచక్క మెరుస్తుంది కదా అని చెప్పి. చూపించు అక్కడ పెట్టనా, ఫోటో కొట్టిరా అందరికి ఇలాగా. నాకు ఆదిత్యతో అసలు ఫొటోస్ ఉండవు, ఇలా నేను కదిలిపోతూ ఉంటాడు, అరుస్తాడు. సో వీడియోలో నా మొహానికి ఇంకా. సో ఇవి పాస్పోర్ట్ కస్టమైజ్డ్ కవర్స్ అనమాట. నాది కూడా డెలివరీ అయింది మార్నింగ్, అందుకే నేను పెట్టేసుకుంటున్నాము. ఇక్కడ ఇలా యదు, మధు, అర్జున్, ఆదిత్య అని చెప్పి ఆ ఫ్యామిలీ పిక్చర్ చూసారు కదా, చిన్న బాబు పెద్ద బాబు అలా కస్టమైజ్ చేయించుకున్నాము. సో దాంట్లో పెడుతున్నాను. వాటికి న్యూ వాటికి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. అండ్ నెంబర్ 2 కొంచెం ఫ్యామిలీ ఆఫ్ 4 కదా, పిక్ చేసినప్పుడు కూడా ఈజీగా ఉంటుంది.
సో బాగుంటాయి, ఇవి ట్రై చేయండి. నేను సుష్మాను గిఫ్ట్ గ్యాలరీ అని ఆల్మోస్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ ఆదిత్య పుట్టిన 3 monthsకి మేము పాస్పోర్ట్ అప్లై చేద్దామని ప్లాన్ అనమాట, అవ్వలేదు. సో ఇప్పుడు మొత్తానికి వాడుతున్నాను. నిజమైన దీని పర్పస్కి ఇప్పుడు వాడతామో తెలియదు. సో నేమ్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా ఇలా చేయొచ్చు. నేను ఫ్రంట్ పేజ్ కవర్ చేయకుండా ఇలాగే పెడుతున్నాను. ఇది కూడా పెట్టచ్చు, ఎందుకు లేదని ఇబ్బంది పడ్డం అని చెప్పి సో ఇలా పెడుతున్నాను అనమాట. సో ఇది ఇలాగా అడ్రస్ ప్రూఫ్ లాగా లేదో వెరిఫికేషన్ ప్రూఫ్లో ఉండిపోకుండా మనకి స్టాంపులతో నిండిపోవాలని కోరుకుంటున్నారు. అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎంత ఆశ లేదు నాకు, కనీసం మనకి విత్ ఇన్ ప్రెమిసెస్ ఓవర్ నైట్ జర్నీ చేసి వెళ్ళేదైనా చాలు ఈ జీవితానికి అన్నట్టుంది. 2023 ఏంటంటే రాజమండ్రికి గుంటూరుకి తప్ప ఇంకో ఊరు వెళ్ళలేదు. వైజాగ్ కూడా వెళ్ళాం అనుకో, అంటే రాజమండ్రి అంటే వైజాగే మనకి. సో అదనమాట సంగతి. చూడాలి 2024 అయినా ఆపర్చునిటీ ఇస్తుందా, ఒక 4 చోట్లకి వెళ్ళే అవకాశం ఉంటుందా అని వేచి చూద్దాం. సో మీరంతమంది ట్రావెల్ చేస్తారు, ట్రావెలింగ్ ఇష్టం చెప్పండి. బేసిక్గా నా ఛానల్లో ట్రావెల్ కాంటెంట్ ఏమి ఉండదు కాబట్టి ట్రావెల్ లవర్స్ అంతగా ఎక్కువ ఫాలో అవ్వరేమో అని నా ఫీలింగ్. ఐర్లాండ్లో ఉన్నప్పుడు ఫాలో అయ్యేవారు, బట్ అప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నిజంగా మేము ప్లాన్ వేసుకుని అన్నీ సెట్ చేసుకుని కూడా వెళ్ళడం కుదరలేదు మాకు. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ మా తమ్ముడు పెళ్ళి కుదిరింది, సెకండ్ లాక్డౌన్ వచ్చాక పెళ్ళి కుదిరింది యాక్చువల్లీ. ఇంకా మేము నవంబర్ ఎండ్కి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారనమాట. అక్కడ సీరియస్ అవుతుంది, ఎందుకంటే వింటర్లో కోవిడ్ కొంచెం మళ్ళీ సీరియస్ అవుతుందని మళ్ళీ లాక్డౌన్ స్టార్ట్ చేయబోతున్నప్పుడు మేము వచ్చేసాం. ఉండుంటే Jan-Feb మళ్ళీ తిరిగే అవకాశం ఇచ్చేది, బికాజ్ అదే కదా మెయిన్ పీక్ టైమ్. Feb to May మధ్యలో మంచిగానే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అలా ఆశలాగే ఉండిపోయింది, చూడాలి ఎప్పుడు అవుతుందో. సో ఈవినింగ్ అయిపోయింది, అర్జున్ వచ్చాడు. అండ్ 2 types అండి. కొంతమంది పిల్లలు చిన్నగా ఉన్నా సరే చక్కగా ట్రావెల్ చేస్తారు, ఎక్స్ప్లోర్ చేస్తారు. కొంతమంది ఆగుతారు, అంటే పిల్లలకి ఒక 3.5-4 years వచ్చాక వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ అనేది మెమరైజ్ అవుతుంది కదా, అందుకని కొంతమంది ఆగుతారు, అంటే పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళకుండా. సో అలా ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అండ్ ఇక్కడైతే వీడు క్లాస్ లీడర్ అయ్యాడు అనమాట. ఆ బ్యాచ్ తీస్తూ ఆ పిన్ గుచ్చుకున్నాడు. ఈ క్లాస్ లీడర్ పుణ్యమా అని చెప్పి సెప్టిక్ ఎలా ఉంది వద్దురా బాబు నేనే పెడతానని చెప్పి పెడుతూ నేనే చేస్తున్నాను అనమాట. సో ఈవినింగ్ అయితే మొత్తం ఆల్ సెట్. వీళ్ళు గ్రూప్ పిక్చర్ తీసుకోవడానికి మొత్తం అందరూ నిలబడ్డారు. నేను వీడియో చేస్తున్నట్టు వాళ్ళకి తెలీదు. సో ఆ పిక్చర్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట. అండ్ వీళ్ళందరూ నిన్న మొన్న ఫ్రెండ్స్ అయిన వాళ్ళు కాదండి, తను చిన్నప్పటి నుంచి లైక్ 7th 8th క్లాస్ ఇంకా ముందు కూడా అనుకుంటా, నాకు కరెక్ట్గా తెలియదు. సో ఒక్కొక్కళ్ళు ఒక క్లాస్లో అలా ఫ్రెండ్స్ అయిన వాళ్ళు గుంటూరులో ఒకే ఏరియాలో ఉండి అలా అనమాట. సో తనకు చాలా ఇష్టం. నిజంగా వాళ్ళని పట్టి పిడించేస్తారు ట్రిప్ అని చెప్పి. యాక్చువల్గా ఒకళ్ళకి స్ట్రాంగ్ విల్ ఉంటేనే ఇలా జరుగుతాయి ట్రిప్స్ అవి ప్లానింగ్. ఎందుకంటే అందరూ ఎవరు హడావుడిలో ఉంటారు పాప, అందరికి ఆఫీసులు. ఎస్పెషల్లీ ఇలాగా మిడ్ ఆఫ్ 30s ఉన్నప్పుడు అందరూ ఏంటంటే వర్క్ లైఫ్లో చాలా సీరియస్గా బిజీ అయిపోతారు. సో అందరినీ పుల్ చేసి ప్లాన్ చేసి ఏంటంటారు లీవ్స్ పెట్టించుకొని అంతా చేసుకోవడం చాలా పెద్ద విషయం. సో ఫైనల్గా మా ఆయన అయితే పట్టు వదిలిన విక్రమార్కుడు అనమాట, అలా మొత్తం ప్లాన్ చేసుకుంటారు. సో ఇక్కడైతే అందరూ గ్యాదర్ అవుతారు మా ఇంట్లో. ఇలాగే తరతరాలుగా ఇదే జరుగుతుంది గైస్. ఇలా మా కార్లో అందరు ట్రిప్కి వెళ్తారు, కానీ నాకు అదృష్టం లేదు ఈ జీవితానికి. నేను కారు కొనుక్కొని నేను మా ఫ్రెండ్స్తో నేను వెళ్తాను. ఐఎమ్ వెయిటింగ్ హియర్. ఎందుకు పిలిచారంటే నేను ఎదురు రావడానికని పిలిచారంట. నేను మాట్లాడదాం అనుకున్నాను కదా, ఇక్కడ ఎవరో పర్సనల్స్ మాట్లాడుకుంటున్నారు పెద్ద అయినా. సో నేను వాయిస్లో మాట్లాడలేకపోతున్నాను. ఏంటిది ఏం తెచ్చారు? కోకోనట్ తీసుకొచ్చాం, ఎందుకంటే గోవా వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొడితే అంతా శుభం జరగాలని చెప్పి ట్రిప్ అంతా చక్కగా సుఖంగా కాదు క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలని కొబ్బరికాయ తీసుకొచ్చాం. వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ శుభానికి సంకేతం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు అయినా కొబ్బరికాయతో మీరేం శుభం చేయడానికి గోవా వెళ్తున్నాం కదా, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాము. ఎంజాయ్ చేసి చక్కగా మళ్ళీ హెల్తీగా రావాలంటే కొబ్బరికాయ కొట్టుకోవాలి. గోవా అంటేనే శుభం. సో ఒక రకంగా ఆలోచిస్తే అది కరెక్టే కదా. మన సంతోషంగా ఉండడం అంటేనే ఒక శుభకార్యం. మనం సంతోషంగా ఉండడానికి ప్లాన్ చేసుకుని మళ్ళీ ఖర్చు పెట్టుకొని వెళ్తాం కాబట్టి అది శుభకార్యం.
సో అక్కడే పని చేసుకుంటాం అనమాట. అండ్ తర్వాత ఇది సంథింగ్ టార్చ్ లైట్ కోసం మాట్లాడుకుంటున్నారు. మోస్ట్లీ ఓవర్ నైట్ జర్నీ చేస్తారు కదా, సో వీళ్ళకి కూడా చెప్తున్నాను ఇది టైర్ ఇన్ఫ్లేటర్లోనే ఉంది, ఈ SOS లైట్ కూడా ఉంటుంది, లైక్ ఎప్పుడైనా నైట్ ఆగేటప్పుడు యూజ్ చేసుకోండి. బికాజ్ మా ఆయనకి తెలిసినా సరే ఆ డ్రైవింగ్ ఇదిలో ఉండి గుర్తుంటుందో ఉండదో అని చెప్పి అందరికీ చూపిస్తున్నాను. వాళ్ళు ఇంకా పైన కొన్ని స్టఫ్ తెచ్చుకోవడానికి వెళ్ళారు మా బావగారు మా ఆయన. నేను ఇదివరకు కూడా చెప్పాను, నాకు చిన్నప్పటి నుంచి అలవాటైన విషయం ఏంటంటే ఎవరైనా ట్రిప్కి వెళ్తున్నారంటే వాళ్ళకంటే ఎక్కువ నేను చాలా ఎక్సైట్ అయిపోతాను అనమాట. నాకేంటో అంటే ఊహించుకుంటాను, వా ఇలా ఉంటుంది అలా ఉంటుందని, అలా ఊహించుకుని ఆనందపడిపోతాను. దేవుడు నాకు ఎంత మంచి గుణం ఇచ్చాడు. మా ఆయనకి చెప్తాను ఎంత అదృష్టవంతుడు, నీ ఎంజాయ్మెంట్ నీ ట్రిప్లు చూసుకుంటే ఎగ్జైట్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను, యూఆర్ సచ్ ఎ బ్లెస్డ్ బాయ్ అని చెప్పి అంటుంటాను. సో ఇక్కడ మొత్తం అన్నీ రీఅరేంజ్ చేసుకుంటున్నారు పాపం, అక్కడ సరిపోవట్లేదు. 7 సీటర్ కార్ కొనుక్కునేంత సినిమా లేదు మనకి, బట్ ఇట్లా ట్రిప్లు ఇంట్రెస్ట్ ఉంటే ముందే చక్కగా కొనుక్కోండి విశాలంగా. ఇలా 5 సీటర్ కొనుక్కొని ఇరుక్కునే బాధ ఉండదు కదా. ఇదే పెద్ద ప్రశ్న, ఎలా పెడతాను. అప్పుడు బెంగళూరులో చేసింది ఏంటి కారు? ఇలానే సేమ్ ఈ యాంగిల్లోనే ఫోటో తీసినట్టు గుర్తు నాకు. నిజం వచ్చి సేమ్ ఇలానే సత్తి బెంగళూరులో ఈ యాంగిల్లోనే పిక్చర్ తీసా, బట్ వితౌట్ ల్యాప్టాప్. చీకట్లో కనిపించట్లే, బ్యూటిఫుల్ ఫేస్. నాకేందయ్యా ఈ భజన. పొరపాటున మనం ఎక్కుదామంటే అక్కడ ప్లేస్ కూడా లేదు, యాక్చువల్లీ వాళ్ళకే ప్లేస్ లేదు. ఇప్పుడు నేనంటే గేట్ వరకు వచ్చి వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం వీడియో తీయాలి. ఓ మై గాడ్. సో ఫైనల్గా స్టార్ట్ అవుతున్నారు గైస్. మా ఆయన చక్కగా ఏమన్నా కొన్ని స్నిపెట్స్ తీసుంటే గోవా వ్లాగ్స్ కూడా పెడతాను, బట్ అదృష్టం లేదు. నేను ఎప్పుడు ఇలా గోవాకి సెండ్ ఆఫ్ ఇస్తున్న వ్లాగ్సే చేస్తున్నాను కదా. నేను ఎప్పటికైనా వెళ్తాను గైస్, ఐ ప్రామిస్, ఐ విష్ ఈ నెక్స్ట్ ఇయర్ అన్న ట్రై చేస్తాను. సో సీ యూ సూన్. ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అట్లనే స్టే ట్యూన్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. ఇక్కడైతే మా ఆయన నాకు జాగ్రత్తలు చెప్తున్నారనమాట. సో అలాగైతే ఈ వీడియో ఎండ్ చేసేస్తాను. బాయ్.